బేగంపేట బుల్లమ్మో అరే పంజాగుట్ట పిల్లమ్మో బేగంపేట బుల్లమ్మో పంజాగుట్ట పిల్లమ్మో బాడీలో ఉన్న వేడే చూసి గోళీ వేస్తానమ్మో నీ పేరుందబ్బయ్యా శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS. హాయ్ హలో వెల్కమ్ టు సినిమా చూపిస్తా మామ. హాయ్ హలో దిస్ ఇస్ డాక్టర్ శ్రీనిగాడు CCM. ఏంటి CCM అంటే అదేదో క్వాలిఫికేషన్ అనుకుంటున్నారా? కానే కాదు. CCM అంటే సినిమా చూపిస్తా మామ. ఇక్కడికి వచ్చే పార్టిసిపేట్లకి ఇచ్చే ఇంజెక్షన్ ఒక్కటే, సినిమా చూపించడం. ఇంద్రా స్టెప్ ఐ కెనాట్ కంపేర్ దట్. ఓకే, అది ఇప్పుడు నువ్వు వేస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఈ సినిమా చూపిస్తా మామకి గ్లామర్ గా వచ్చిన వాళ్ళని డీ గ్లామర్ చేయడమే నా ఫస్ట్ రౌండ్ టార్గెట్. వాళ్ళ పాపాలని కడిగడమే నా సెకండ్ రౌండ్ టార్గెట్. వాళ్ళ తల పొగులు దించడానికి వాళ్ళ నెత్తి మీద భారం పెట్టడమే నా థర్డ్ రౌండ్ టార్గెట్. వాళ్ళ బతుకుల్ని బ్యాలెన్స్ చేయడమే నా ఫోర్త్ రౌండ్ టార్గెట్. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. ఇప్పుడు మన సినిమా చూపిస్తాం వాళ్ళు రాబోతున్న మొదటి కంటెస్టెంట్ ఎవరో తెలుసా? మనిషి నలుపు, మనసు మాత్రం తెలుపు, ఇంగ్లీష్ బాగా వచ్చని బలుపు. అప్పారావు రావాలని మా అందరి తరపున మీకు పిలుపు. లెట్స్ వెల్కమ్ ఆసం అప్పి. సిలకు ఎగిరొద్దాం సీట్లో కూసోయే బెగి బెల్టే పెట్టయ్యే. కానీ డాన్స్ చేశారు కదా, పిడకలేశారు, మధ్య చిలకొట్టారు, ఇవన్నీ కాకుండా కొత్త స్టెప్ ఏదైనా ట్రై చేయొచ్చుగా? నో, దిస్ ఇస్ కాల్డ్ సాంప్రదాయ నృత్యాలు. ఓహో, అది సాంప్రదాయం అయితే నేను ఇంద్రా సినిమాలో ఇంద్రా స్టెప్ వేశాను కదా, దాన్ని ఏమంటారు? ఇంద్రా స్టెప్ ఐ కెనాట్ కంపేర్ దట్. ఓకే, అది ఇప్పుడు నువ్వు వేస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. అన్నయ్య నువ్వు వేసిన స్టెప్ నేను, బట్ అదే స్టెప్ వేరే మోడల్ లో మన ఇద్దరం అర్థం అన్నీ. ఓకే రెడీ. నేను వీణ వాయించమన్నాడు ఓపమాన్లో వీణనే. సూపర్ సూపర్. అప్పారావు గారు, ఈ రోజు మీ కలర్ మార్చిపోతున్నాను. కానీ వైట్ వద్దు. వైట్ నో, ఐ యామ్ నాట్ యాక్సెప్టింగ్. వై? బికాజ్ దిస్ కలర్ ఇస్ ఫేమస్ కలర్. మీరు వైట్ లో ఎలా ఉంటారో ఫస్ట్ రౌండ్ తెలుస్తుంది, తర్వాత నచ్చకపోతే సెకండ్ రౌండ్ లో మనం తుడిపేసుకోవచ్చు. ఓకే, యాజ్ యు లైక్. సో టోటల్ గా మీకు సినిమా కనిపించడం మాత్రం పక్కా కావాలి. నాకు సినిమా కనిపించాలి. ప్లీజ్ టేక్ యువర్ పోడియం దేర్. థ్యాంక్ యూ. ఇప్పుడు రాబోతున్న పార్టిసిపేట్ ఎవరు తెలుసా? నా స్కిట్ లో పెట్టాను పేరు వీడికి ముక్కు, ఆ తర్వాత కలిసి వచ్చింది లక్కు. వాడి పర్ఫార్మెన్స్ తో ఇవ్వబోతున్నాడు కిక్కు, ఇంకెవరో కాదు ముక్కు అవినాష్. లెట్స్ వెల్కమ్. देखो देखो गब्बर सिंह ఆల్ ఇండియా కి హైపర్ సింగ్ వీడి పేరు వింటే గుండాల గుండెలో గుళ్ళ సౌండింగ్ వీడి బాడీ స్టీల్ కేసింగ్ వీడి నరం నైలాన్ స్ట్రింగ్ వీడి పేరు రెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్ గబ్బర్ సింగ్ he's on the way to do something. Gabbar Singh it's a brand new song to sing. ఆ తమ్ముడు
నీతో ఇలా స్టెప్పులు వేస్తూ ఉంటే నాకు చిన్నప్పటి నుంచి కోరిక అన్నయ్య. ఏంటి మీతో స్టెప్లు వేయాలని కోరిక. ఈ రోజు సినిమా చూపిస్తా మామూలు మీతో స్టెప్ వేసాను. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా నేనే పసివాణ్ణై నీ నీడ చేరుకున్నా. మా అమ్మ నాన్న నాకు అవినాష్ అని పేరు పెడితే హా. నువ్వు మాత్రం నాకు అవినాష్ అని పేరు పెట్టావు. అందరు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు చెయ్యి పట్టుకొని నడిపిస్తే నేను మాత్రం ముక్కు పట్టుకొని నడిపించాను రా అవినాష్. ఆ ముక్కు పట్టుకొని ఇంత పెద్ద అయిందన్న. అందుకే రా అవినాష్ కాస్త అవినోస్ అయింది. అవునన్న. ఆ? ముక్కే అనుకున్నా నోరు కూడా ఏంట్రా నా గాలి మొత్తం నువ్వే పీల్చేస్తున్నా నా గాలి అందట్లేదు రా. ఒక నిమిషం. ఏమైందన్నా? ఏంట్రా అది గాలి అన్నట్లే నాకు గాలి ఇచ్చాను నీకు. ఎనీహౌ చాలా హ్యాపీ ఉందిరా అవినాష్ నువ్వు ఇక్కడికి వచ్చినందుకు నా Thank you అన్న. సినిమాకి. సో నీకు సినిమా చూపించాం అనుకున్నాను రా. నీకే తెలుస్తుంది ఎలా చూపిస్తానన్నది. అప్పారావు గారు పక్కనకి వెళ్ళి పక్కన ఉండు. ఇప్పుడు సినిమా చూపిస్తా రాబోతున్న పార్టిసిపేట్ ఎవరో తెలుసా? మనం ఏ పని చేసినా వెయిట్ చేసేది క్యాష్ కోసం, కానీ నేను ఇప్పుడు వెయిట్ చేసేది మాత్రం ప్రకాష్ కోసం. లెట్స్ వెల్కమ్ తిరుపతి ప్రకాష్ అలియాస్ పటాస్ ప్రకాష్. Music, disco, move it, slowly, slowly. Party, 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 let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Rara, brother, super brother, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. ఏం చెయ్యాలో చేసేద్దాం ఇక అన్ని రైట్ నథింగ్ రాంగ్. వెల్కమ్ టు సినిమా చూపిస్తావా ప్రకాష్ గారు. ఇప్పుడు నేను బయటకు వస్తానన్నా చూడండి అనే ఏంటి సంగతులు. వెల్కమ్ టు సినిమా చూపిస్తావా. మీకు సినిమా చూపించాలని ఫిక్స్ అయిపోయాను. నేను వచ్చే ముందు ఒక 10-15 మంది చెప్పారు ఇవాళ. అడుగుతాను నీకు ఇక్కడ. మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్లు ఏమాత్రం తక్కువ ఉంటా. షూర్. మీరు పెట్టుకున్న అంచనాలని రీచ్ అయ్యేలాగా చూస్తాను నేను. Done. ఏనా మీరు అక్కడికి వెళ్ళిపోండి. ఇప్పుడు మన సినిమా చూపిస్తా రాబోతున్న పార్టిసిపేట్ ఎవరో తెలుసా? కామెడీకి ఉండదు లాజిక్, ఆ లాజిక్ లేకుండా చేసేవాడే మన కార్తిక్. లెట్స్ వెల్కమ్ కార్తిక్. And 2 and 3 and 4. Everybody put yourself on the dance floor. Till, yeah, till mange more. Let's see what life has in store. World Cup में किती पेयरो, कालन करने का पेयरो. World की बेगम छुपेयरो. The night is still young, upeyaro. కార్తిక్ వెల్కమ్ టు సినిమా చూపిస్తామా. థ్యాంక్ యూ అన్న. ఏం చేస్తున్నావు ప్రజెంట్? ఎక్స్ట్రా ఓకే రెగ్యులర్ షోస్. ఎక్స్ట్రా చేస్తున్నావా? అవునన్నా ఎక్స్ట్రా జబర్దస్త్. ఏంటన్నా ఇది? ఇంకా అంటే బేసిక్ గా మీరేంటి శంకర్ ఎంబీబీఎస్ అనుకునే వచ్చా. అంటే నేను ఠాగూర్. ఠాగూర్ తెలుగు భాషలో నాకు నచ్చే ఒకే ఒక పదం సినిమా చూపిస్తా. మీ ప్లేస్ అక్కడ ఉంది. నువ్వు ఎన్ని గోళీలు వేసుకున్నా ఎన్ని బిస్కెట్లు వేసినా మొత్తం నీటితో నానిపోతాయి. తినడానికి పని చేయవు. గో అండ్ హావ్ యువర్ పోడియం దేర్. నలుగురు పార్టిసిపేట్స్ వచ్చేసారు. ఆ నలుగురికి సినిమా చూపించడానికి నేను కూడా రెడీగా ఉన్నాను. వాళ్ళు సినిమా చూడాలంటే నేను కొంచెం అమౌంట్ ఇవ్వాలి. ఆ అమౌంట్ ఇవ్వాలంటే పైన ధనలక్ష్మి కిందకి రావాలి. ధనలక్ష్మి కిందకి రావాలంటే మీరు నన్ను ఇంప్రెస్ చేసి ఆవిడని కూడా ఇంప్రెస్ చేసి ఆవిడ కిందకి వస్తుంది. సో ఎలా ఇంప్రెస్ చేస్తారో మీ ఇష్టం. నలుగురు ఒకసారి ఇక్కడ రండి. ఓకే నలుగురు వచ్చేసారు. సో మీ నలుగురు కలిసి ఒక టాస్క్ ఇస్తాను. ఆ టాస్క్ ఏంటంటే నేను తెలుగులో సామెతలు టెల్లింగ్, యు ట్రాన్స్లేట్ ఇన్ ఇంగ్లీష్.
Oh, yes. ఓకే ఓ ఫస్ట్ తెలుగు సామెత, ఆవు చేను మేస్తే దూడ గట్టును మేస్తుంది. ఆవు చేను మేస్తే దూడ. దూడ దూడ మీన్స్ కౌ డాక్టర్. ఆ. కట్ ఈటింగ్. సూపర్ సూపర్. ఇప్పుడు సెకండ్ సామెత, జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు అంటారు కదా. ఎవరు Yes. చెప్తారు? జోగి జోగి రబ్బింగ్ Ah. సిల్వర్ కమింగ్. బూడిద మీన్స్ సిల్వర్ కలర్. థర్డ్ సామెత ఏంటంటే, ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు. హౌస్ థీఫ్ ఆ, లార్డ్ శివ ఆ. నాట్ క్యాచింగ్. నేను ఫోర్త్ సామెత అడుగుతాను ఇప్పుడు. అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలి. ఇఫ్ లైట్ టెల్ ఇట్ నాట్ మాస్టిక్. సూపర్ సూపర్. చింత తెచ్చినా పులుపు చావలేదు అన్నట్టు అది చెప్పండి. ద టామరింగ్. చింత చచ్చిన ఆ, పుల్ప్, వన్ ఆఫ్ ది పుల్ప్. ఆ. సార్ సోర్ నాట్ డై. వావ్. సూపర్ సూపర్ సూపర్, చాలా బాగా చెప్పారండి. అవినాష్ నువ్వు చెప్పు. చెవిటివాడి చెవిలో శంఖం ఊదినట్టు. డెఫ్ ఇయర్ లైక్ దిస్ డూయింగ్ ఎస్. ఓకే, మా ధనలక్ష్మి ఇంప్రెస్ ఏందో చూద్దాం. అమ్మా ధనలక్ష్మి, ఈ మొత్తం 50 లక్షలు. 50 లక్షలా? ఏంటి? రే ముక్తను మింగేస్తానంటారు కంపెనీ. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ఫస్ట్ రౌండ్ లో వెళ్ళిపోదాం. ఫస్ట్ రౌండ్ పేరేంటి తెలుసా? రంగు పడుద్ది. ఇప్పుడు ఈ రౌండ్ గురించి, రూల్స్ అండ్ రెగ్యులేషన్ గురించి మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ రౌండ్ లో నలుగురు ఇండివిజువల్ గా వచ్చి ఆడతారు. మీ నలుగురికి ఒక టంగ్ టెస్ట్ ఇస్తాను. ఆ టంగ్ టెస్ట్ తో పాటు ఒక 1 minute టైం ఇస్తాను. ఆ 1 minute టైంలో మీకు ఇచ్చిన టంగ్ టెస్ట్ మీరు ఎన్నిసార్లు ఎక్కువ చెప్తారో అన్ని 10,000 గెలుచుకోవచ్చు. ఆ 10,000 నేను ఇవ్వను, మిగతా ముగ్గురు దగ్గర నుంచి లాక్కోవచ్చు. దీంట్లో కండిషన్స్ ఏంటంటే, టంగ్ టెస్ట్ చెప్పేటప్పుడు స్లోగా చెప్పినా, తడబడినా, రాంగ్ చెప్పినా రంగు పడిపోద్ది. ఏ రంగు? ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుందిరా ముక్కు. సో ఈ రంగు పడుద్ది రౌండ్ లో ఫస్ట్ ఆడబోతున్న పార్టిసిపేట్ ఎవరు? అస్సాం అప్పి. ఎస్, అస్సాం అవినాష్. ఓకే అవినాష్, Okay. నీకు ఇచ్చే టంగ్ టెస్ట్ ఏంటంటే, షార్ట్ మూవీస్ స్మార్ట్ స్టార్. షార్ట్ మూవీస్ స్మార్ట్ స్టార్స్. స్టార్స్ కాదు, స్టార్. షార్ట్ మూవీస్ Ah. స్మార్ట్ స్టార్. అంతే. యువర్ టైం స్టార్ట్స్ నో. షార్ట్ మూవీస్ స్మార్ట్ స్టార్. షార్ట్ మూవీస్ స్మార్ట్ స్టార్. షార్ట్ మూవీస్ స్మార్ట్ స్టార్. షార్ట్ మూవీస్ షార్ట్ మూవీస్ స్మార్ట్ స్టార్. షార్ట్ మూవీస్ స్మార్ట్ స్టార్. షార్ట్ మూవీస్ స్మార్ట్ స్టార్. షార్ట్ మూవీస్ షార్ట్ మూవీస్ షార్ట్ మూవీస్ స్మార్ట్ స్టార్. 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 షార్ట్ మూవీస్ షార్ట్ మూవీస్ సెల్ఫీ షార్ట్ మూవీస్ స్మార్ట్ స్టార్. 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 షార్ట్ మూవీస్ టైం అప్. సో ఎలా ఉంది? సగం పిండి ముక్కలు పోయింది. ప్రామిస్ ఒకసారి క్లోజ్ పెట్టుకోండి సరే. అవినాష్, నీకు ఇచ్చిన టంగ్ టెస్ట్ 1 minute టైంలో ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పావు తెలుసా? 13 సార్లు కరెక్ట్ చెప్పాడు. సో 13 times కాబట్టి 1,30,000. ఎవరి దగ్గర నుంచి ఎంత లాక్కుంటున్నావు? 50-50-30. లాక్కో.
ఇప్పుడు రాబోతుంది ఎవరంటే ఆయన ఫేస్ ని మార్చుదాం అనుకున్నాను. వచ్చేయండి ప్లీజ్, దయచేసి. ప్రకాష్ అన్న దా. ప్రకాష్ అన్న Ready. సరే, మీకు ఇచ్చే టంగ్ టెస్ట్ ఏంటంటే 6 స్టిక్కీ స్కెల్టన్స్, 16 స్టిక్కీ స్కెల్టన్స్. ఏమున్నదక్కో వద్దు అన్న నువ్వు చెప్పు నువ్వు చెప్పు చెప్తాను. 6 కిస్ 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 అన్న, కిస్ పెట్టుకున్నాను. 6 స్టిక్కీ స్కెలిటన్స్, 16 స్కెల్టన్స్. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. 6 sticky skeleton, 16 sticky skeleton, 6 sticky skeleton, 16 sticky skeleton, 6 sticky skeleton, 6 sticky skeleton, 16 sticky టైమ్ ఓకే అన్నా, మీకు ఇచ్చిన 1 minute టైంలో మీరు ఎన్నిసార్లు చెప్పారంటే టంగ్ టెస్ట్ ని దక్కో జీరో. తిరుపతి ప్రకాష్ అన్న 0తో వెనుదిరిగారు. నెక్స్ట్ రాబోతున్న బ్యాట్స్మెన్ ఇందా నుంచి చాలా వార్మప్ చేశాడు, పొద్దు నుంచి వార్మప్ చేస్తూ తన బ్యాటింగ్ శైలితో ప్రత్యర్థుల మీద విరుచుపడడం రెడీగా ఉన్నాడు. కార్తిక్ దా. ఓకే కార్తిక్, సో నీకు ఇచ్చే టంగ్ టెస్ట్ ఏంటంటే కప్పులో పప్పు పక్కలో కప్ప. కప్పులో పప్పు కప్పలో పక్కలో పక్కలో కప్ప. ఓకే రైట్, రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. కప్పులో పప్పు కప్పులో పప్పు పక్కలో కప్ప. కప్పులో పప్పు కప్పులో పప్పు పక్కలో కప్ప. కప్పులో పప్పు కప్పులో పప్పు పక్కలో కప్ప. కప్పులో పప్పు పక్కలో కప్ప. కప్పులో పప్పు పక్కలో కప్ప. కప్పులో పప్పు పక్కలో కప్ప. కప్పులో పప్పు కప్పులో పప్ప. కప్పులో పప్పు కప్పులో పప్పు కప్పులో పప్పు పక్కలో కప్ప. కప్పులో పప్పు పక్కలో కప్ప. కప్పులో పప్పు పక్కలో కప్ప. కప్పులో పప్పు సూపర్ కార్తిక్, అదర్ కొట్టేసావు, చాలా బాగా చెప్పావు. నువ్వు చెప్పింది టోటల్ గా 20 times అనుకున్నా, కానీ 9 times చెప్పాడు. 9 times. ఎస్, అంటే 90,000. ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకున్నావు చూడు. 40, 30, 20. సూపర్, వెళ్ళి ఆక్కుపో. ఇక్కడ 40 30 20 40 30 ఈ డబ్బులు తీసుకొని ప్రకాష్ నాకు లంచం ఇచ్చి టీమ్ లో వెళ్దామని చూస్తున్నావా మళ్ళీ? ఏం మాట్లాడుతున్నావు? ఆ? ఇండియా జనాభా 120 కోట్లు, అమెరికా జనాభా 29 కోట్లు. 29 కోట్లు ఒక బిల్గేట్స్ పుడితే 120 కోట్లు ఒక్కడంటే ఒక్కడు కూడా పుట్టలేదు. దానికి కారణం లంచం కాదు, బిల్గేట్స్ వాళ్ళ నాన్న ఇక్కడ లేకపోవడం. సో ఇప్పుడు మిగిలింది అరే
భూమికి జానడు పూలో కబీరుడు చూపులకు మామూలోడు ఏమున కాట్లు చాలానే సరుకున్నోడు మీసం లేని మగ తీరుడు సూర్యుడు సూపర్ మ్యాన్ టైప్ వీడు జనాల ముందు సింపుల్ మ్యాన్ అనిపిస్తాడు తన బలమేంటో తనకే తెలియని ఆంజనేయుడు. అరే రెడీ అప్పారావు గారు? ఓకే, ఎవర్ టంగ్ టెస్టర్ ఇస్ 6 tricks. తిన్న స్టిక్స్. అవునండి, థిక్ ట్రిక్స్. థిక్ ట్రిక్స్. అవును. ఏ ట్రాన్స్లేట్ తెలుగు? తిన్న స్టిక్స్, ఆ. సన్నపటి ఆ. బద్దలు. తిక్కు, ఆ. లావుపాటి మెలికెలు. మెలికలు. ఓకే, అప్పీర్ గారు రెడీయా? ఒక్క నిమిషం మళ్ళీ ఒకసారి వినాలి. తిన్న స్టిక్స్, అవును, థిక్ ట్రిక్స్. అంతే. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. తిన్న స్టిక్స్, తిన్న స్టిక్స్, తిన్న స్టిక్స్, తిన్న స్టిక్స్, తిన్న స్టిక్స్, థిక్ ట్రిక్స్. తిన్న స్టిక్స్, థిక్ ట్రిక్స్, తిన్న స్టిక్స్, థిక్ ట్రిక్స్, తిన్న స్టిక్స్, థిక్ ట్రిక్స్, తిన్న స్టిక్స్, థిక్ ట్రిక్స్, తిన్న స్టిక్స్, తిన్న స్టిక్స్, తిన్న స్టిక్స్, థిక్ ట్రిక్స్, తిన్న స్టిక్స్, థిక్ ట్రిక్స్, తిన్న స్టిక్స్, థిక్ తిన్న స్టిక్స్, థిక్ ట్రిక్స్, తిన్న స్టిక్స్, తిన్న స్టిక్స్, థిక్ స్టిక్స్, తిన్న స్టిక్స్, థిక్ స్టిక్స్, తిన్న స్టిక్స్, థిక్ ట్రిక్స్, తిన్న స్టిక్స్, థిక్ ట్రిక్స్, తిన్న స్టిక్స్, తిన్న స్టిక్స్. అయితే నేను ఈ షోకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే భోజనం నేను కంప్లీట్ గా బ్లాక్, బట్ నన్ను బయట చేసింది. Thank you, సినిమా చూపిస్తామమ్మా. నిజంగా ఈ షోకి వచ్చిన తర్వాత మీరు నిజంగా వైట్ అయ్యారు. దీనికి మూల కారణం ఏంటి చెప్పండి మిత్రమా? సీన్ ఆడించిన మినపండి. అప్పి గారు, సో మీకు ఇచ్చిన 1 minute టైంలో మీరు ఎన్నిసార్లు చెప్పారంటే అంటెస్ట్ ని 9 times కరెక్ట్ చెప్పారు. ఈ టంగ్ టెస్టర్ ని ఈయన ఎలా చెప్పారంటే తిన్న స్టిక్స్, ట్రిక్స్, తిన్న ట్రిక్. బాత్రూమ్ లో కూర్చొని కొంచెం ఇబ్బంది పడతాం చూసా. రావే బయటికి, రావే బయటికి. నైన్ టైమ్స్ కాబట్టి 90,000. ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకుంటారు చెప్పండి? నువ్వు కష్టపడి సంపాదించి 30,000 చాలు. నువ్వు 30 చాలు సార్. ముగ్గురు దగ్గర నుంచి 30 తీసుకున్నాడు. సూపర్. 90,000 వెళ్ళి లాక్కోండి పోండి. సో ఈ రౌండ్ ఎక్కడితో అయిపోయింది. ఎలా అనిపించింది రౌండ్? నాకు చాలా ఎంటర్టైన్మెంట్. చిన్నప్పుడు ఆటలు ఆడుకోలేదు. నేను ఆడిందల్లా ఒక అమ్మ నాన్న ఆట తప్పించి. ఈ రౌండ్ కంప్లీట్ సరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో సార్ చూద్దాం. ఇప్పుడు మనం నెక్స్ట్ రౌండ్కి వెళ్ళబోతున్నాం. నెక్స్ట్ రౌండ్ పేరేంటంటే జోసెమార్. అమ్మ సెటప్, కమ్ ఇన్ సైడ్. ఇదో బజర్ రౌండ్. ఈ బజర్ లో మొత్తం 6 క్వశ్చన్స్ అడుగుతాను. 6 క్వశ్చన్లు కూడా ఫోటో సంబంధించినవి అడుగుతాను. సో నేను క్వశ్చన్ అడిగిన తర్వాత ఎవరైతే ఫస్ట్ బజర్ నొక్కుతారో వాళ్ళు ఈ పక్కనకు వచ్చి ఆన్సర్ చెప్పాలి. బజర్ నొక్కిన వాళ్ళు రైట్ ఆన్సర్ చెప్తే గనక వాళ్ళు ఆపోజిట్ లో ఉన్న ముగ్గురులో ఎవరో ఒకరు ముఖం మీద వాటర్ కొట్టి వాళ్ళ దగ్గర నుంచి 10,000 లాగేసుకుంటారు. ఒకవేళ బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్పారు అనుకోండి, వాళ్ళ ఆపోజిట్ లో ఉన్న ముగ్గురు కలిసి ఒక్కసారిగా వాటర్ కొడతారు వాళ్ళ ముఖం మీద. ఎవరైతే ఫస్ట్ వాటర్ కొట్టారో వాళ్ళు తన దగ్గర నుంచి 10,000 లాక్కుంటారు.
ఓకే, అర్థమైంది కానీ జోసెమార్లో ఫస్ట్ ఫోటో. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? ఫోటో ప్లీజ్. కార్తిక్ పక్కరా. కార్తిక్ రైట్ ఆన్సర్ అంటే చెప్పు. ఐ థింక్ కాజల్. కాజల్. అరే జోక్ చెప్పలేదురా. ఫస్ట్ క్లారిఫై, కాజల్ కాజోల్. కాజల్ కాజల్ తెలుగు కాజల్. తెలుగు కాజల్. కాజల్ అనే ఆన్సర్ చెప్పేశాడు మన కార్తీక్. ఇది రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ చూద్దాం సరే. ఆన్సర్ రివీల్ ప్లీజ్. నా ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు మిల్కు. ఎందుకలా అంటే స్మాల్ మిస్టేక్. ఇద్దరు సేమ్ ఉన్నారు. అక్కచెల్లెలా? కాదు, ఇద్దరు సేమ్ ఉంటే వేరు వేరు సినిమాలు ఎందుకు చేస్తున్నారు అలాగే? కార్తీక్ మొత్తానికి రాంగ్ ఆన్సర్ చెప్పేస్తావు కాబట్టి జోర్సేమా అప్పారావు గారు ఫస్ట్ కొట్టారు వాటర్. సూపర్. 10,000 తీసుకోండి కార్తీక్ దగ్గర నుంచి. మన జోర్సేమార్లో సెకండ్ క్వశ్చన్. ఫోటో ప్లీజ్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్టిల్ ఏ పాటలో ఉంది? అవినాష్ ఫస్ట్ నొక్కేడి పక్కరా. చెప్పు ఆన్సర్ చెప్పు. ముద్దు ముద్దు ముద్దే పెట్టు, ముద్దు మీద ముద్దే పెట్టు. ఆప్షన్ చూద్దాం ఇది రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ రివీల్ ప్లీజ్. కన్యాకుమారి, ఓ కన్యాకుమారి. రాంగ్ ఆన్సర్ అవినాష్. సో ఇప్పుడు ముగ్గురు రెడీగా ఉన్నారు. రెడీ జోర్సేమార్. రాంగ్ ఆన్సర్ చెప్పావు అవినాష్. సో ముగ్గురు వాటర్ కొట్టారు కానీ ఫస్ట్ కొట్టింది మాత్రం ఆసం అప్పే. మన జోర్సేమార్లో ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ వెళ్ళిపోతున్నాం. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ఇది మెమరీ బేస్డ్ క్వశ్చన్. ఫోటో ప్లీజ్. క్వశ్చన్ ఏంటంటే మీరు చూసిన ఈ ఫోటోలో ఖాళీ బౌల్ వైపు చూస్తున్న చేపలు ఎన్ని? అన్న ఈ పక్కరండి. ఖాళీ బౌల్ వైపు చూస్తున్న చేపలు ఎన్ని అని క్వశ్చన్ అడిగాను. సో ఎన్ని చేపలు చూస్తున్నాయి ఖాళీ బౌల్? 4. చూద్దాం ఆన్సర్ ఏంటో. ఫోటో రివీల్ ప్లీజ్. రాంగ్ ఆన్సర్ ప్రకాష్ అన్న. మొత్తం దాంట్లో 5 చేపలు ఖాళీ బౌల్ వైపు చూస్తున్నాయి, మిగతా 2 వేరే పని చేసుకుంటున్నాయి. అన్నా అన్నా ఇదిగో అన్న వచ్చాడు, మా వాడు వచ్చాడు వాదాత్రానికి. జోసెమార్ బట్టలతో పేలుతున్న గుర్రలాంటి బాబులా, చిప్పులతో కాలుతున్న బెడ్రూమ్ మనసు బల్బులా, ముట్టుకుంటే షాక్కులిచ్చే ట్రాన్స్ఫార్మర్ బాక్సులా, ఎడాబెడా ఎగాదిగా ఉన్నావు యమ దొంగలా. రారా చేద్దాం డాండియా, సలా ఊగిపోతా ఇండియా. ముగ్గురు వాటర్ కొట్టేశారు కానీ ఫస్ట్ కొట్టింది మాత్రం కార్తీక్. 10,000 తీసుకో ప్రకాశం దగ్గర నుంచి. ఫోర్త్ క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో తమన్నా శ్రియతో పాటు ఉన్న హీరోయిన్ ఎవరు? ఫోటో ప్లీజ్. అవినాష్ ఫస్ట్ నొక్కాడు ఈ పక్కరామా. బజర్ నొక్కి మన అవినాష్ ఈ పక్క వచ్చాడు ఆన్సర్ చెప్పడానికి. ఆన్సర్ చెప్పు. సమంత అని ఆన్సర్ చెప్పాడు. ఆన్సర్ ఏంటో చూద్దాం. ఫోటో రివీల్ ప్లీజ్. సమంత ఇస్ ద రాంగ్ ఆన్సర్. కాజల్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో రెడీ.
సో రాంగ్ ఆన్సర్ చెప్పాడు, ముగ్గురు కలిసి వాటర్ కొట్టారు. కానీ ముగ్గురులో ఫస్ట్ వాటర్ కొట్టింది మాత్రం కేఫర్ కార్తిక్. ఇప్పుడు 5th క్వశ్చన్, ఫోటో ప్లీజ్. ఈ స్టిల్ జనీలే చెప్తున్న డైలాగ్ ఏంటి? బజార్ నొక్కింది అవినాష్ కాబట్టి అవినాష్ ఇప్పుడు ఆన్సర్ చెప్తాడు. అంతేనా? వీలైతే 4 మాటలు కుదిరితే కప్ కాఫీ. డైలాగ్ చెప్పాడు మనోడు. ఇది రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ చూద్దాం. ఆడియో రివీల్ ప్లీజ్. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు కుదిరితే కప్ కాఫీ. సూపర్ అవినాష్, నువ్వు చెప్పింది రైట్ ఆన్సర్. నేను ఇప్పుడు జోర్సే మార్ అంటాను. ముగ్గురులో ఎవరో ఒకరు ముఖం మీద కొట్టేసే వాటర్. జోర్సే మార్. $10,000 తీసుకో అవినాష్. ఇప్పుడు మన జోర్సే మార్ లో లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? ఫోటో ప్లీజ్. ఆన్సర్ చెప్పండి. త్రిష అన్నాడు. ఇది రైట్ రాంగ్ ఆన్సర్ చూద్దాం. ఫోటో రివీల్ ప్లీజ్. సూపర్ 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 జోర్సే మార్. సూపర్. అప్పార గారు 10,000 ఇచ్చాను అక్కడ. జోర్సే మార్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో చూద్దాం. మీ పొడి దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళిపోండి. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్ లో వెళ్ళిపోతున్నాం. థర్డ్ రౌండ్ లోకి వెళ్ళిపోయే ముందు సెకండ్ రౌండ్ సెటప్ ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. అమ్మా సెటప్ గెట్ లాస్ట్ ఫ్రమ్ యూర్. థర్డ్ రౌండ్ లోకి వచ్చేసాం. థర్డ్ రౌండ్ పేరు తెలుసా? వసూల్ రాజా. ఈ వసూల్ రాజా అనేది ఒక ఎలిమినేషన్ రౌండ్. ఈ రౌండ్ లో నుంచి ఎవరో ఒక్కరు మాత్రమే 4th లెవెల్కి వెళ్తారు. మిగతా ముగ్గురు ఎలిమినేట్ అయిపోతారు. ఎలా ఎలిమినేట్ అవుతారంటే సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఎవరి దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంది? అవినాష్, నీ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంది. సో బాక్స్ తీసుకునిట్రా. అవినాష్ ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. తిరుపతి ప్రకాష్ అన్న. ప్రకాష్ అన్న బాక్స్ తీసుకుని రండి. మరి ఈ రౌండ్ కూడా సెటప్ ఉండాలి కదా. గెటప్ సీన్ ఉన్నది మాత్రాన. అమ్మా సెటప్ ప్లీజ్ గట్టినమ్మా. ఎదురు ఆడడానికి రెడీగా ఉన్నారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ అవినాష్ చెప్పాలా లేకపోతే ప్రకాశం చెప్పాలనేది అవినాష్ ఇష్టం. ఎందుకంటే టాప్ లో ఉంది మనోడు కాబట్టి. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ మొత్తం 4 ఆప్షన్లు ఉంటాయి. దాంట్లో 3 రైట్ ఆన్సర్ చెప్పాలి. 3 రైట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళు ఈ గేమ్ లో ఉంటారు. ఒక్క రాంగ్ ఆన్సర్ చెప్తే వాళ్ళే ఎలిమినేట్ అవుతారు. అది ఎలాగో తెలియాలంటే ఒక్కసారి పైకి చూడండి. ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగేస్తున్నాను. వసూల్ రాజాలలో ఫస్ట్ క్వశ్చన్. ప్రభాస్ చేసిన సినిమాల్లో జంటగా నటించిన హీరోయిన్ ఎవరు? ఆన్సర్ నువ్వు చెప్తావా లేకపోతే ఆయన చెప్పమంటావా? నేను చెప్తాను. వసూల్ రాజాలో ఫస్ట్ క్వశ్చన్ అడిగేశాను. దానికి ఆన్సర్ నేనే చెప్తానని చెప్పి అవినాష్ చెప్పేయండి. రెడీ? ఆప్షన్ ఏ బి సిడి ని ముందన్న చూసుకో. ఏ ఆప్షన్ అయితే రైట్ ఆన్సర్ అనుకున్నావో ఆ ఆప్షన్ కున్న లెవర్ ని వైపు లాక్కోవాలి. ఓకే, ఇప్పుడు ఆప్షన్ చేస్తున్నాను. ఆప్షన్ ఏ చార్మి శ్రియా, ఆప్షన్ బి తమన్నా దీక్ష సేత్, ఆప్షన్ సి అనుష్క హన్సిక, ఆప్షన్ డి రిచా అనుష్క. రిచా గంగోపాధ్యాయ అనుష్క. రిచా గంగోపాధ్యాయ అనుష్క కలిసి ప్రభాస్ తో నటించారు వీళ్ళిద్దరు.
మిర్చి సినిమాలో చేశారు ఇద్దరు కలిసి, అనుష్క రిచు గంగోపాధ్యాయ్. రైట్ ఆన్సర్, వెల్ సెడ్, సూపర్. బెలూన్ తింటే అక్కడ. ఇంకా నీకు 3 ఆప్షన్లు ఉన్నాయి. బి తమన్నా దీక్షా సేత్. తమన్నా దీక్షా సేత్. చూద్దాం ఇది రైట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్. సూపర్, రైట్ ఆన్సర్, వెల్ సెడ్ అవినాష్. ఇంకా ఆప్షన్ ఏ, ఆప్షన్ సి మిగిలిపోయి. అనుష్క అన్సిక. ఓకే, ఏ సినిమా తెలియదు. రాదు. ప్రతొక్క చూపు తమ తమ పన్నులకు అతుక్కుపోయే. ప్రకాశ్ అన్న, సో అవినాష్ మిమ్మల్ని ఓడించి ఎలిమినేట్ చేస్తున్నాడు ఈ రౌండ్ లో. సో మీ దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం వాడికి ఇచ్చేస్తే, సో ఎలా అనిపించింది గేమ్? ఒక టికెట్ మీద 10 సినిమాలు చూసినట్టు నాకు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్స్ లాట్. సో ఇక మిగిలింది ఇద్దరు కాబట్టి, ఆ ఇద్దరు ఆసం అప్పి ఉన్నాడు, కార్తిక్ ఉన్నాడు. సో ఇద్దరు ఎవరు సెలెక్ట్ చేసుకున్న ఆపోనెంట్ గా? కార్తిక్. కార్తిక్, డబ్బు తీసుకుని ఇక్కడ రావయ్యా. మీ ఇద్దరు ఆటలు రెడీగా ఉన్నారు కదా? ఒకసారి పైకి చూడండి. వసూలు రాజాలలో సెకండ్ క్వశ్చన్. పురాణాల ప్రకారం కృష్ణుడు చంపిన రాక్షసులు ఎవరు? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నువ్వు చెప్తావా లేకపోతే కార్తిక్ చెప్పమంటావు? కార్తిక్. సూపర్ కార్తిక్, అన్న ఆ చాయిస్ నీకు ఇచ్చేసాడు కాబట్టి, నిన్నే ఆడమన్నాడు కాబట్టి నువ్వే చెప్పాలి ఆన్సర్లు. నీ ఇప్పుడు ఆప్షన్ చెప్పేస్తున్నాను. ఆప్షన్ ఏ కంసుడు, ఆప్షన్ బి శిశుపాలుడు, ఆప్షన్ సి జరాసంధుడు, ఆప్షన్ డి దంతవక్రుడు. ఆప్షన్ ఏ కంసుడు. కృష్ణుడు కంసుడిని చంపారు అని అనుకుంటున్నాం. అవును. ఓకే, కంసుడు ఆప్షన్ ఏ. ఇంకా 3 ఆప్షన్లు ఉన్నాయి, దాంట్లో 2 రైట్ ఆన్సర్ చెప్పాలి. అప్పారావు గారు ఇటు రండి ఒకసారి. అప్పారావు గారు మీకు తెలుసా ఆన్సర్? సూపర్. శిశుపాలుడు శ్రీకృష్ణుని చేత చంపబడ్డాడు. బి లాక్. శ్రీకృష్ణుడు శిశుపాలుని చంపారు, అవును. అంతేగా? అవును. రైట్, ఆప్షన్ బి లాక్ చేసుకో. ఇంకా మిగిలింది ఒక రాంగ్ ఆన్సర్, ఒక రైట్ ఆన్సర్. అవును, తెలుసుగా. రాంగ్ ఆన్సర్ చెప్తే నువ్వు వెళ్ళిపోతావు, రైట్ ఆన్సర్ చెప్తే ఆడు వెళ్ళిపోతాడు. ఆప్షన్ సి జరాసంధుడు, ఆప్షన్ డి దంతవక్రుడు. అంటే దంతవక్రుడు అంటే వినాయకుడు టచ్ అవుతున్నాడు కొంచెం, అంటే రాజీ ప్రకారం టచ్ అవుతున్నాడని ఆయన పక్కన పెట్టేసి సీని జరాసంధుడిని ఆయన చంపాడు అనుకుంటున్నా. శ్రీకృష్ణుడు జరాసంధుడిని చంపారు అనుకుంటున్నావు, అది రైట్ ఆన్సర్ అనుకుంటున్నావు. చూద్దాం.
మచ్చి అంటే సూపర్ మచ్చి. ఓకే అవినాష్, కంగ్రాచులేషన్స్. బేసిక్ గా కార్తిక్ నా ఏజ్ గ్రూప్ కదా, పురాణ క్వశ్చన్స్ కి కార్తిక్ చెప్పలేమో అని చెప్పేసి ఆ ఆలోచనతో ఈ క్వశ్చన్ ఇచ్చేసాను ఆన్సర్. ఓకే, నీ ఆలోచన తగ్గట్టు నిలబెట్టాడు. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్. అనుకున్నావా? అంటే ఒకటి తెలుసు, మీదే అని తెలియదు, మీదే 2 లక్కలో పడ్డాయి. జరాసంధుడిని భీముడు చంపాడు. థ్యాంక్ యూ సో మచ్. నీ దగ్గర డబ్బులు మొత్తానికి ఇచ్చే. నా షోకి వచ్చావు కదా, ఎలా అనిపించింది నీకు? బాగుందన్న, ఎండాకాలంలో చాలా చల్లగా ఉంది. ఫస్ట్ క్వశ్చన్స్ టెన్షన్ పెట్టాయి బాగా. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ. నీ ముక్కులో ఉన్న మెదడును వాడి కార్తీక్ ని పంపించేసావు. సూపర్. ఇప్పుడు మిగిలింది అప్పారావు గారు కాబట్టి ఆయనతో వాడాలి. రండి అప్పారావు గారు. థర్డ్ క్వశ్చన్ స్టార్ట్ చేసే ముందు ఇద్దరు ఆడడానికి రెడీగా ఉన్నారా? రెడీ. ఒకసారి పైకి చూడండి. మన వసూలు రాజాలలో థర్డ్ క్వశ్చన్, అరటి పండు తినడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటి? దీనికి ఆన్సర్ నువ్వు చెప్తావా, లేకపోతే ఆసం అప్పి గారిని చెప్పమంటావా? అప్పటివరకు ఇచ్చేస్తున్నాను. అప్పారావు గారిని ఆడమంటున్నాడు కాబట్టి అవినాష్ ఏం చెప్తే అది వినాలి, ఎందుకంటే మనోడు టాప్ లో ఉన్నాడండి. నేను ఇప్పుడు ఆప్షన్ చెప్పేస్తున్నాను. ఆప్షన్ ఏ హ్యాంగ్ ఓవర్ తగ్గిస్తుంది, ఆప్షన్ బి డిప్రెషన్ తగ్గిస్తుంది, ఆప్షన్ సి అలర్జీని నిరోధిస్తుంది, ఆప్షన్ డి ఒళ్ళు నొప్పులు తగ్గిస్తుంది. సి అలర్జీని నిరోధిస్తుంది. మిమ్మల్ని ఎన్నిసార్లు నిరోధించింది? చాలా సార్. చాలా సార్లు. ఓకే, ఆప్షన్ సి అలర్జీని నిరోధిస్తుంది అని చెప్పారు. చూద్దాం. సూపర్, ఆసం అప్పి. రైట్ ఆన్సర్. అండ్ మిగిలిపోయిన 3 ఆప్షన్లు. డిప్రెషన్. మీరు బాగా డిప్రెషన్ ఉన్నప్పుడు ఈ పళ్ళు బాగా తింటారు, అరటి పళ్ళు తగ్గుతుందా? తగ్గుతుంది. ఇప్పుడు తింటారా ఒకటి? డిప్రెషన్ తగ్గిస్తుంది అరటి పళ్ళు తినడం వల్ల. ఇది మీ ఆన్సర్. రెడీ? ఆప్షన్ బి లాక్. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, డిప్రెషన్ తగ్గిస్తుంది అరటి పండు తింటే. అండ్ మిగిలిపోయినవి ఆప్షన్ ఏ హ్యాంగ్ ఓవర్ తగ్గిస్తుంది, ఆప్షన్ డి ఒళ్ళు నొప్పులను తగ్గిస్తుంది. గోటు ఒళ్ళు నొప్పులు తగ్గిస్తుంది. గోటు ఒళ్ళు నొప్పులు తగ్గిస్తుంది. ఆప్షన్ డి. అది రైట్ అనుకుంటున్నారు? 100%. ఓకే, లాక్ చేసుకోండి. యాక్చువల్లీ అరటిపండు తినడం వల్ల హ్యాంగ్ ఓవర్ తగ్గుతుంది. ఎస్, అరటిపండు ఇప్పుడు తినలేదా? అయ్యో, అరటిపండు చాలా మంచిది కదా, డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అరటిపండు ఆల్వేస్ మంచిది. సూపర్. జనరల్ గా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే ఏ కాలంలో దొరికే పండు ఆ కాలంలో తింటే మంచిది, హెల్త్ బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ. నాట్ ఓన్లీ అరటిపండు, అవును, ఎనీ ఫ్రూట్ ఎనీ సీజన్ యూ టేక్. ఎలా అనిపించింది గేమ్ మీకు? ఒక మాటలో చెప్పాలంటే ఎండలో నుంచి ఏసీలోకి వచ్చినట్టుంది. సూపర్ సూపర్. ఆ ఏసీలో నుంచి చల్లని చెట్టు దగ్గరికి వెళ్ళినట్టుంది. ఆ చెట్టు దగ్గర నుంచి ఇంటికి పంపించే ప్రయత్నం చేశాం మేము. ఇంటికి కూడా నేను హ్యాపీగా వెళ్తున్నాను, ఎందుకంటే ఒక మంచి సినిమా చూసా. దిస్ ఇస్ నాట్ ద ఆర్డినరీ మూవీ. సినిమా చూపిస్తామా అంటే 100% యాప్టెడ్ టైటిల్. థ్యాంక్స్ అలాట్. మీరు హెల్మెట్ అయిపోతున్నారు కాబట్టి మీ దగ్గర ఉన్న డబ్బులు మా ముక్కుకి ఇచ్చేయండి. నేను తెలుగులో ఒక పద్యం చదువుతాను, ఆ పద్యాన్ని మీరు మలయాళంలో పాడండి. రెడీ? ఉప్పు కప్పు రంబు
పుడుక్కి మండేన్ మాడి నొక పోలిక నుండు ఉడంగల్ పోడి పడిందండి. చూడ చూడ రుచులు చూడ చూడ ఉడింగల్ జాడ వేరయా ఇప్పుడు ఇంగ్లీష్ లో ఉప్పు కప్పు రంబు సాల్ట్ కర్పూరం సేమ్ పోలిక నుండు చూడ చూడ రుచులు సి టేస్ట్ జాడ వేరయా జాట్ వేర్ యా డిఫరెంట్ మ్యాన్ పురుషులందు డిస్లైక్ దట్ పర్సన్ పుణ్య పురుషులు వేరయా సంథింగ్ స్పెషల్ పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమ లిజన్ ఇట్ వేమ ప్రేమ విజయమే ప్రేమ సూపర్ సూపర్ అప్పారావు గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు వచ్చి మా సినిమా చూపిస్తామాకి మమ్మల్ని అందరినీ, మా ఆడియన్స్ అందరినీ బాగా ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్. సూపర్ అవినాష్, సూపర్. 10 లక్షల రూపాయలు సంపాదించు. థ్యాంక్ యూ ఈ 10 లక్షల రూపాయలతో మనం 4th లెవెల్కి వెళ్ళబోతున్నాం. Yeah. ఆ లెవెల్కి వెళ్ళాలంటే నా ముందు ఉన్న ఈ సెటప్ ఎక్కడి నుంచి అవుట్ అవ్వాలి. అమ్మా సెటప్ గెట్ అవుట్. 4th లెవెల్ పేరేంటంటే రన్ రాజా రన్. ఈ రన్ రాజా రన్ రౌండ్ లో నీ దగ్గర ఉన్న 10 లక్షలతో మొత్తం 50 లక్షలు సంపాదించుకునే అవకాశం ఉంది. అది ఎలాగా అంటే ఇంగ పారింగ. నీ దగ్గర 10 లక్షలు ఉన్నాయి కదా, ఆ 10 లక్షల్ని 50 లక్షలు చేసుకునే ఛాన్స్ ని ఇస్తున్నా. 50 lakhs. దాన్ని నువ్వు చేయాల్సిందల్లా చిన్న టాస్క్. ఆ టాస్క్ ఏంటంటే బురద కనిపిస్తుందా? కనిపిస్తుంది. బురద పైన బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ ఆ పక్క వెళ్తే ఆ బుట్టలో కొన్ని జంబుల్ లెటర్స్ ఉన్నాయి. జంబుల్ లెటర్స్. ఎస్, అది ఒక సినిమా పేరు. ఆ లెటర్స్ అన్ని ఆ బోర్డు మీద వరుస క్రమంలో పెట్టేసి ఈ పక్కకు వచ్చాడు. సో ఇదంతా చేస్తే నీకు 50 లక్షలు ఇస్తా. 50 లక్షలు. కానీ ఇదంతా నువ్వు 1 minute లో చేస్తే 50 లక్షలు ఇస్తాను. 1 minute? ఎస్. హౌ ఇట్ ఇస్ పాసిబుల్? లేదు 1 minute నాకు కుదరదు అని అనుకుంటే నీకు 80 seconds ఇస్తాను. 80 seconds. 80 seconds లో చేస్తే నీకు 30 లక్షలు ఇస్తాను. 30 లక్షలు అంటే 20 లక్షల కట్టు. ఓకే రైట్. ఓకే. లేదు నేను 80 seconds లో కూడా నా వల్ల కాదు, ఇంకోటి ఏదైనా ఆప్షన్ ఉంటే చెప్పు అని అంటే 100 seconds. ఈ 100 seconds లో చేస్తే నీ దగ్గర ఉన్న మనీ 2 times ఎక్కువై 20 లక్షలు గెలుచుకుంటావు. ఓకే. సో నువ్వు వాడేది 1 minute గా, 80 seconds గా, 100 seconds గా. 80 seconds. 80 seconds. సూపర్. 80 seconds లో కంప్లీట్ చేస్తాను ఈ టాస్క్ ని. 30 లక్షలు గెలిచేసుకుంటానని కాన్ఫిడెంట్ గా చెప్పాడు మా ముఖ్య అవినాష్. సో నేను రెడీ అన్నప్పుడు ఏం చేస్తావంటే నీ వెనకాల ఉన్న టైమర్ స్టార్ట్ చేస్తే నీ టైం స్టార్ట్ అవుతుంది. ఆ పక్క వెళ్తున్నప్పుడు ఆ టాస్క్ కంప్లీట్ చేసి పక్క వచ్చి మళ్ళీ టైమర్ స్టాప్ చేస్తే ఎండ్ అయిపోతుంది. రెడీ? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అవినాష్, నువ్వు ఈ టాస్క్ ని మొదలు పెట్టే ముందు నువ్వు పంపించేసిన ముగ్గురు వాళ్ళని పిలుద్దాం. లెట్ మీ ఇన్వైట్ కార్తిక్, ప్రకాష్ అన్న అండ్ ఆసం అప్పి గారు. అవినాష్, నువ్వు పంపించేసిన ముగ్గురు సెలబ్రిటీస్ వచ్చేసారు అన్న. రెడీ? అవినాష్ 3, 2, 1 గో. అది అంతేరా, ఇక్కడికి వచ్చి పడాలరా. రైట్ రైట్ రైట్. దాంట్లో అడుగులు అంటే క్రాస్ కేసి కొంచెం లెఫ్ట్ కి పెండవురా. సూపర్ సూపర్ అవినాష్, సూపర్. కాలేతో కలిసి సూపర్. అలా పాకరా. అడుగులు అడుగు వేసుకుంటూ ఎవ్రీ నోస్ అవినోస్ వెళ్తున్నాడు. నేను చెప్తాను, మీరు దాన్ని మలయాళంలో చెప్పండి. అవినాష్ ఇప్పుడు మరి చాలా సందర్భోచితంగా నెమ్మదిగా కొంచెం సత్ప్రవర్తనతో చాలా అదుపులో పెట్టుకున్నాడు. అవినాష్ హోల్ బాడీ కంట్రోల్డ్ అండ్ స్టెప్స్ గివెన్ బై వన్ ఇంటెన్షనల్ వే. సో చాలా లోపల భయపడుతున్నాడు. ఇన్సైడ్ ఇస్ ఫియర్. ఇప్పుడు తమిళ్ ఆయన చాలా భయపడుతూనే లక్ష్యం వైపు దూసుకుపోతున్నాడు. మన ఆడబట్టోడు మనకి టార్గెట్ పురుగుని. అది
కంట్రోల్ 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 యు బి రిలాక్స్ yes 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 గుడ్ గుడ్ ఇంకా దూరం పెట్టు, ఇంకా దూరం పెట్టు. బయట నుంచండి అక్కడ ఆగాడు. ఓకే ఇంకా దూరం పెట్టు. అన్ని ఒకసారి అంటించేయి, టకా టకా మార్చుకుంటూ అంటించేసేయి. అంటించేసేయి. అది అది క్లాస్ అది ఎక్కడ అది సినిమాలో చెప్పు. ఇప్పుడు లెఫ్ట్ కు తిరుగు, తీసుకో. అక్కడ అక్కడ మర్రి చెట్టు వస్తుంది, మర్రి చెట్టు వచ్చింది 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 మర్రి చెట్టు. కంగ్రాచులేషన్. అవినాష్ మొత్తానికి సక్సెస్ఫుల్ గా టాస్క్ కంప్లీట్ చేస్తావు 80 seconds లో. సూపర్ సూపర్ కంగ్రాచులేషన్స్. అండ్ మా సినిమా చూపిస్తాం వాళ్ళు చాలా తక్కువ మంది ఈ టాస్క్ కంప్లీట్ చేశారు టైంలో, ఇన్ టైంలో. సూపర్. సో 30 lakhs కోసం ఆడావు, 80 seconds లో ఈ టాస్క్ కంప్లీట్ చేస్తావు అనమాట. సో ఎలా అనిపించింది గేమ్? బేసిక్ గా నేను సివిల్ ఇంజనీరింగ్ ఈ ఎన్ని ఎగ్జామ్స్ రాసావు, నువ్వు ఎన్ని అసలు ఐఏఎస్ ఐపీఎస్ కూడా అంత టెన్షన్ పడడం కావచ్చు. మామూలుగా టెన్షన్ అసలు ఆ కాన్సన్ట్రేషన్ మొత్తం డిస్టర్బ్ చేసిన మొత్తం ఊగిపోతుంది మొత్తం. వాట్ పర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, చాలా మైండ్ బ్లోయింగ్. నా లైఫ్ లో ఇట్లాంటి ఫస్ట్ టైం గేమ్ షో నా లైఫ్ లో చూడలేదు ఇలాంటి గేమ్ షో. సో నీకు ఇచ్చిన మాట ప్రకారం ఈ టాస్క్ ని 80 seconds లో కంప్లీట్ చేస్తే 30 lakhs ఇస్తాను చెప్పాను. అమ్మా ధనలక్ష్మి కిందరా. చూసారు కదా, ఈ వారం అవినాష్ వచ్చి 30 లక్షలు కొట్టుకుపోతున్నాడు. మరి నెక్స్ట్ వీక్ ఎవరు వస్తారు, ఎంత ఎంటర్టైన్మెంట్ ఇస్తారు, ఎన్ని లక్షలు గెలుచుకెళ్ళిపోతారో చూడాలంటే మీరు నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేయాలి. ఇంతే ఎంటర్టైన్మెంట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఇస్ గెటప్ సీను సిసిఎం. బాయ్. ఈ రోజున లంచాలు తీసుకొని నాకు చిక్కిన పార్టిసిపేట్స్ పిలిచి వాళ్ళకి సినిమా చూపించాలని ఫిక్స్ అయ్యాను. ఈ పంచి ఏంటో జారిపోయేలా ఉంది అప్పటి నుంచి. అంటే అందరు అమ్మాయిలు వస్తుంటే 1 by 1 గా అది అలాగే జారిపోతూ ఉంటది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కత్తులతో కాదురా, కట్టి చూపు